ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏంటక్క సొరకాయ సగ్గుబియ్యం చూపిస్తున్నాం అనుకుంటున్నారా? లేదు ఫ్రెండ్స్, సొరకాయ పాయసం చేస్తున్నాం. సొరకాయ పాయసానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన 1 కప్పు సగ్గుబియ్యం, సొరకాయల సొగం, ద్రాక్ష, జీడిపప్పు, యాలకులు ఫ్రెండ్స్, పంచదార, నెయ్యి ప్యాకెట్. తురుము పట్టుకున్నాం ఫ్రెండ్స్. తొక్క తీసేసి గింజలు తీసేసి సొరకాయ తురుము పట్టేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించాం కదా, ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని బాదం పప్పు వేయించుకున్నాం ఫ్రెండ్స్. నా దగ్గర అయితే జీడిపప్పు లేదు ఫ్రెండ్స్. లైట్గా ఫ్రై అయ్యాయి, ప్లేట్లోకి తీసేసే గిన్నెలో ఇదే నెయ్యిలో మనము ఇప్పుడు సొరకాయ తురుము మొత్తం ఫ్రెండ్స్ పాలు కూడా కాగబెట్టి ఆఫ్ చేసాము. ఇవి చల్లారుతున్నాయి. సొరకాయ అంతా మగ్గిపోయింది. ఇప్పుడు సగ్గుబియ్యం వేసుకున్నాం మనము ఫ్రెండ్స్. ఇప్పుడు సగ్గుబియ్యం వేసి కలబెట్టేసాం కదా, కొద్దిగా మిల్క్ పోసుకున్నాం, అంటే పాలు వేద్దాం ఫ్రెండ్స్. పాలు అన్నీ వేసాం కదా, కొంచెం ఉడకనిద్దాము. కందుకి కీర్ అంటారు ఫ్రెండ్స్, అంటే సొరకాయ పాయసం హైదరాబాద్లో చాలా ఫేమస్. అందులో రంజాన్ పండగకి ఇంకా బాగా చేస్తారు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు అంతలక్క చేస్తున్నారు ఫ్రెండ్స్ సొరకాయ పాయసం. కొంచెం క్యాప్ పెట్టి పెళ్ళిళ్ళకి, రంజాన్ పండగకి ఉపవాసాలు ఉంటారు కదా, అందులో చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ ఈ సొరకాయ పాయసం. ఇప్పుడు మనము కొంచెం ఇలాచి పొడి వేసుకుందాం. ఇవ్వండి, 2 యాలక్కాయలు తీసుకొని ఇలా దంచి వేసాం. 1 కప్పు పంచదార కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. మనం ఎంత స్వీట్ అయితే తింటామో అంతే వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ వేసుకోకూడదు. ఇదిగోండి, నేనైతే 1.5 కప్పు వేసేసుకున్నాను. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ సొరకాయ పాయసము. చాలా టేస్టీగా కూడా ఉండిద్ది. ఇదిగోండి, కొంచెం కలర్ ఫుడ్ తీసుకున్నాం ఫ్రెండ్స్, కొద్దిగా వేసాను. సొరకాయ పాయసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనము ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం. ముందుగా నెయ్యిలో ఫ్రై చేసుకున్నవి. చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ పాయసం. సంబర్లో కూడా చేసుకొని తిన్నా కానీ సంబర్లో అయితే సగ్గుబియ్యం చలవ చేస్తాయి. సొరకాయ ఇంకా చాలా మంచిది, హెల్త్కి వేడి చేయకుండా ఉండిద్ది. చూద్దాం రండి, చల్లారిందేమో సొరకాయ పాయసం. సూపర్ ఫ్రెండ్స్, స్మెల్ అదిరిపోతుంది. గుమగుమలాడే సొరకాయ పాయసం రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.